అందరికీ నమస్తే. ఒకప్పుడు వార్తలు వినటానికి న్యూస్ పేపర్ ఉండేది, రేడియో దూరదర్శన్ ఉండేవి. అవి కూడా ఉదయాన్నే న్యూస్ పేపర్ వస్తే రేడియోలోను దూరదర్శన్లోను వార్తలు చాలా చక్కగా వివరించేవాళ్ళు. అలాగే సమయానుకూలంగా మాత్రమే, అంటే ఒక సమయానికి మాత్రమే వచ్చేవన్నమాట. ఇప్పుడైతే రకరకాల ఛానల్స్ వచ్చేసాయి. ఒకప్పుడు వార్తలు చదివేటప్పుడు వారి మొహాల్లో సంతోషంలాగా చూపిస్తే విషాదాన్ని మొహం కొంచెం మార్చి ఎంతో చక్కగా దూరదర్శన్లో వార్తలు చదివేవాళ్ళు. ఇప్పుడైతే కనుక న్యూస్ ఛానల్స్లో ఏ వార్త చదివినా సరే పూనకం వచ్చినట్లు ఊగిపోతూ, వినేవాళ్ళని చూసేవాళ్ళని కంగారు పెడుతున్నట్లుగా అరుస్తూ భయంకరంగా కొన్ని ఛానల్స్లో అయితే న్యూస్ చదువుతున్నారనమాట. అది చూస్తేనే అసహ్యం వేస్తుంది. ఎందుకంటే అవేమీ విపరీతమైన వార్తలు కాదు, మామూలు వార్తలే అనమాట. ఎవరో సంబంధం లేని వ్యక్తులు భార్యాపిల్లల్ని వదిలేసి, అలాగే ఆడవాళ్ళు మొగుడు పిల్లల్ని వదిలేసి వస్తే వాళ్ళ సహజీవనాన్ని హైలైట్ చేస్తూ అరుస్తూ ఊగిపోతూ చదువుతారు. ఇలాంటివి చూసినప్పుడు అసహ్యం అనిపిస్తుంది. అలాగే ఏదైనా సరే పనికి వచ్చే విషయాన్ని మాత్రం ఒక్కరోజు ఒక ఎపిసోడ్లో చూపించి వదిలేస్తారనమాట. అదే కనుక ఏ మాత్రం జనానికి ఉపయోగపడని వాటిని మాత్రం హైలైట్ చేస్తూ కొన్ని రోజుల పాటు అలా కొనసాగిస్తూనే ఉంటారు. ఎవరో సన్యాసి గురించి పెళ్లి చేసుకున్నాడని పదే పదే చెప్తారనమాట. దీనివల్ల సమాజానికి ఏమాత్రం ఉపయోగం ఉండదనమాట. ఇంకా అయితే కనుక టెంప్ట్ అయిపోయే వాళ్ళకి ఇలాంటి వార్తలు చెడగొడతాయి అన్నమాట. ఎందుకంటే గట్టిగా ఉండేవాళ్ళు ఎప్పుడు గట్టిగానే ఉంటారు, కానీ ఇలాంటివి చూసి కొంతమంది పక్కదారులు కూడా పడతారనమాట. వీటి మీద కూడా నియంత్రణ లేదు. ఏ వార్తలు పడితే ఆ వార్తలు రకరకాలుగా ఉంటున్నాయి. ట్రెండింగ్ లాగా కొన్ని రోజుల పాటు పనికిమాలిన చెత్తనంతా తీసుకువస్తున్నారు. విద్యార్థులకి పనికి వచ్చేవి కానీ, అలాగే రైతులకి పనికి వచ్చేవి కానీ, ఈ కాలంలో వర్షాల వల్ల వడగళ్ల వల్ల నష్టపోయిన రైతుల గురించి కానీ చూపించడానికి ఛానల్స్కి సమయం ఉండటం లేదు. ఇవన్నీ గమనించి కొద్దిగా అయినా మారితే బాగుంటుంది. ఎందుకంటే ఒక విషయం చూసినప్పుడు ఎవరికైనా ప్రయోజనం ఉండాలి, అంతేకాని వార్తలంటే విసుగు విరక్తి ఉండకూడదనమాట. నాకైతే ఫోన్ ఓపెన్ చేస్తే ఎంతో చిరాకు అనిపిస్తుంది. వయసులో పెద్దవాళ్ళైతే అసలు న్యూస్ వినటానికి కూడా ఇష్టపడటం లేదు. నేను చెప్పింది నిజమే అయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.